కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హత ఉన్న దరఖాస్తులన్నింటికీ సంబంధిత శాసనసభ్యుల సమ్మతి తీసుకుని చెక్కుల పంపిణీకి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తహసీల్దారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చిన జరిమానాను తక్షణమే డీడీల రూపంలో చెల్లించాలని ఆదేశించారు. ప్రజావాణి కింద స్వీకరించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. వివిధ రకాల ధృవపత్రాల జారీకొచ్చిన దరఖాస్తులను సైతం తహసీల్దార్లు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ రవి నాయక్ అన్నారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద 60 రోజులకు మించి పెండింగ్ లో ఉన్న వాటిపై దృష్టి సారించి చెక్కుల పంపిణీకి చర్యలు చేపట్టాలని ముందుగా శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లి చెక్కులను సిద్ధం చేయాలని అన్నారు. ధరణి కింద జిఎల్ఎం, సక్సెషన్ తదితర దరఖాస్తులన్నిటినీ ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.